అని చూసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులు కోరుచున్నారు. మేడం గారు మరియు 2001 నాకైతే ఇప్పుడు మళ్ళీ క్లాస్కి వచ్చినా అనిపిస్తుంది. కానీ అప్పుడైతే రిస్ట్రిక్షన్ పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు స్టూడెంట్స్ రిస్ట్రిక్షన్ పెడుతున్నారు కదా కనకదుర్గ. అంతే కదా, 40 నిమిషాలు ఉండొచ్చు అయితే. ఓకే ఓకే. కానీ 2001 నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రాం చేయడం అనేది మర్చిపోలేదండి లైఫ్లో. ఎందుకంటే ఇప్పటిదాకా మీరే చెప్పిండ్రు చాలా వరకు. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు అంటే ప్రజెంట్ జనరేషన్లో ప్రతి పేరెంట్ కూడా ఏమనుకుంటాడంటే నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు కలెక్టర్ కావాలి, నా కొడుకు బాగా సంపాదించాలి, పెద్ద ఉద్యోగం చేయాలా, బాగా సంపాదించాలి అని ప్రతి పేరెంట్ కూడా నిరంతరము ఆలోచన చేస్తాడు, దాని కొరకే తప్పిస్తాడు. అట్లా కావాలి కూడా. కానీ నా కొడుకు సంస్కారవంతుడు కావాలి అని ఏ పేరెంట్ కూడా దాని గురించి ప్రయత్నం చేయడు. డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ కావాలా, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ వెళ్ళినప్పటికీ కూడా అవకాశం ఉన్నంత మేరకు మనం ట్యూషన్స్ పెడతాం, ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తాం టీచింగ్ కొరకి, అంటే వాళ్ళ సెటిల్మెంట్ కొరకు ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తాం. కానీ నా పిల్లవాడు సంస్కారవంతుడు కావాలి అని ఎవరైనా ఎంత సమయం ఇస్తున్నారు అంటే దానికి మన దగ్గర ఆన్సర్ అనేది ఉండదు.